4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బీహార్లో ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే ఇటీవల 2024 లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర, అలాగే ఢిల్లీ, ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. బీహార్ ఈ సీక్వెన్స్ను కంటిన్యూ చేస్తుందా, బ్రేక్ చేస్తుందా అన్నది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్ల పైన 2029 లోక్సభ ఎలక్షన్లకు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఈ ఎన్నికలు చాలా చాలా కీలకం. బీహార్లో బీజేపీ, జేడీయూ, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అందువల్ల ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం కూడా ముఖ్యం. దేశంలో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ స్టేట్స్లో ఒకటి. యూపీలో 80 లోక్సభ సీట్లు ఉంటే, మహారాష్ట్రలో 48 ఉంటే, బెంగాల్లో 42 ఉంటే, 4th లార్జెస్ట్ సీట్స్ మీకు బీహార్లో 40 ఉంటాయి. అందువల్ల ఇది వన్ ఆఫ్ ద మేజర్ స్టేట్స్. ఇండియా కూటమికి కూడా బలమున్న స్టేట్. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి కలిపి ఇక్కడ మహాగఠబంధన్గా ఉంది. అందువల్ల ఈ ఎన్నిక భారతదేశ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. సీ ఓటర్ తాజాగా ఒక సర్వే ప్రకటించింది. ఇండియా టుడేలో దీన్ని ప్రసారం కూడా చేశాడు. సో ఈ సర్వేలో కరెక్ట్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారు అనే అంశాల కన్నా అక్కడున్న రాజకీయ పరిస్థితుల పైన ఒక రకంగా సర్వే వివరాలు ఇచ్చింది. మొదటి క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడున్న నితీష్ కుమార్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారా? ఈ ప్రభుత్వం పైన మీకు కోపం ఉందా? ఉంటే ఈ ప్రభుత్వమే మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నారా, గెలవకూడదని కోరుకుంటున్నారా అన్న క్వశ్చన్కు 72% మాకు ఈ ప్రభుత్వం పైన కోపం ఉంది అని జవాబిచ్చారు. ఏంటంటే నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని మోర్ దెన్ 72% పేర్కొన్నారు. ఒక 25% మాత్రమే నితీష్ కుమార్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పట్ల పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అంటే వారి కమిటెడ్ ఓటర్స్, ఇక బీజేపీ కమిటెడ్ ఓటర్స్, జేడీయూ కమిటెడ్ ఓటర్స్ మాత్రం 25% ఏది గవర్నమెంట్ బాగా పనిచేస్తుందన్నారు. ఇది లెవెల్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీని తెలియజేస్తుంది. మామూలు విషయం కాదు. 72% అబోవ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం. అయితే మనకు రాజకీయాల్లో కీలకమైన విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వం పైన వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నంత మాత్రాన ఒక పార్టీ పట్ల ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న గ్యారంటీ ఏం లేదు. చాలా సందర్భాల్లో వ్యతిరేకతే ఓటు వేయడమే. ఎందుకంటే ప్రత్యర్థి పైన నమ్మకం లేకపోతే జరుగుతుంది. అందువల్ల ఈ 72%లో కూడా ఒక 50% మాత్రం మాకు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు, మేము అసంతృప్తితో ఉన్నాం, ఈ నితీష్ కుమార్ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం పోవాలి అని చెప్పారు. ఇది మరో సిగ్నిఫికెంట్ ఇండికేటర్ యాంటీ ఇన్కంబెన్సీకి. క్లియర్గా 50% ఈ గవర్నమెంట్ ఓడించడానికి రెడీ అవుతున్నారు. ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రిఫర్ చేస్తారు అని సీ ఓటర్ సర్వేలో అడిగారు. ఇందులో 40.6% ఆర్జేడీ నాయకుడైన తేజస్వి యాదవ్ పేరు చెప్పారు. అంటే నియర్లీ 41%. ఇదొక మ్యాసివ్ ఇండికేటర్. ఈ 2 క్వశ్చన్లను ఆధారంగా చేసుకుంటే బీహార్లో ఏమి జరుగుతుంది అని ఒక అంచనాకు వస్తాం. సో నియర్లీ 41%, టు బీ ప్రిసైజ్ 40.6% తేజస్వి యాదవ్ పేరు చెప్పారు. కానీ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన నితీష్ కుమార్ పేరు కేవలం 18% మాత్రమే చెప్పారు. టు బీ ప్రిసైజ్ 18.2%, 18% మాత్రమే చెప్పారు. అంటే తేజస్వి యాదవ్కు 40-41% ఉంటే నితీష్ కుమార్కు 18% మాత్రం ఉంది. సెకండ్ పొజిషన్లో నితీష్ కుమార్ ఉన్నమాట నిజం, కానీ కేవలం 18% ఉంది. ఇక ఎన్డీఏ కూటమిలోనే బీజేపీ అభ్యర్థి, బీజేపీ నాయకుడైన సామ్రాట్ చౌదరి, ఒకవేళ బీజేపీకి ముఖ్యమంత్రి పదవి వస్తే ఇతను ముందుంటాడు. అంతకుముందు సుశీల్ కుమార్ మోడీని సీనియర్ నాయకుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు లేరు కనుక సామ్రాట్ చౌదరి అనేది లీడింగ్ క్యాండిడేట్ అవుతాడు.
ఈ సామ్రాట్ చౌదరికి 8% ఎబోవ్ అనుకూలంగా తీర్పు చెప్పారు. ఇక చిరాగ్ పాస్వాన్ మరో ఎన్డీఏ నాయకుడు, ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ నాయకుడికి 3 to 4% చెప్పారు. నియర్లీ 4% చెప్పారు. 3.7% టు బి ప్రిసైజ్, లేదా 4% చెప్పారు. సో ఈ రకంగా చూసుకున్నా కూడా సామ్రాట్ చౌదరి 8%, చిరాగ్ పాస్వాన్ 4%, కలుపుకున్నా కూడా నితీష్ కుమార్ 18% కలుపుకున్నా కూడా ఆల్ ఇండియా చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్స్ కలుపుకున్నా 31% మించడం లేదు. అందులో ఏ రకంగా చూసినా ఆర్జేడీ నాయకుడైన తేజస్వి యాదవ్కు మ్యాసివ్గా ప్రజలు అనుకూలంగా ఉన్నారు. 50% నితీష్ కుమార్ పోవాలంటున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం పోవాలంటున్నారు. 41% తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. ఇందులో ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఏ స్థాయిలో ఉంది, యాంటీ ఇన్కంబెన్సీని మహాగఠబంధన్ ఇండియా కూటమి ఎలా క్యాప్చర్ చేసుకోవటానికి అనుకూలంగా ఉందో ఈ ఫిగర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇందులో మరో కీలకమైన అంశం ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్. జన్ స్వరాజ్ అభియాన్ దేశంలో అనేక పార్టీల్ని నాయకుల్ని గెలిపించిన నాయకుడు, ఆయనే సొంతగా పార్టీ పెట్టాడు. ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి కావాలని 15%, దాదాపు నితీష్ కుమార్కి ఈక్వల్గా వచ్చారు 14.9%. అయితే ఇది ఆర్జేడీకి ఓటు వేస్తామన్న వాళ్ళకి కాదు, ఓటు సీటు కన్వర్షన్ రూపంలో కాదు, ప్రశాంత్ కిషోర్ పట్ల అనుకూలంగా 15% ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. సో నియర్లీ నితీష్ కుమార్తో ఈక్వల్గా ఉన్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల చుట్టూ జరుగుతుంది. ఈ ప్రశాంత్ కిషోర్ ఫినామినే ఎలా ఉంటుంది, ఆయనకు ఇవాళ ఉన్న ఆకర్షణ కాస్త 15%, టు బి ప్రిసైజ్ 14.9%, అది ఓటింగ్గా మారుతుందా? అది ఓటింగ్గా మారినప్పుడు సీట్ కన్వర్షన్ ఎలా ఉంటుంది? ఆయన ఏ పార్టీ ఓటర్లను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాడు? ఆయన వల్ల ఏ పార్టీ లాభపడుతుంది, ఏ పార్టీ నష్టపడుతుంది? ఇంకా రాబోయే నెలలో ప్రశాంత్ కిషోర్ పెరిగి ఆయనే ఛాలెంజర్ అవుతాడా? వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు అయితే ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ వర్సెస్ ప్రశాంత్ కిషోర్ పోటీ ఉంటుంది, ఎన్డీఏ వర్సెస్ జన్ స్వరాజ్ అభియాన్ పోటీ ఉంటుంది, ఆర్జేడీ పోటీలోనే ఉండదు అని చెప్తున్నాడు. అయితే ప్రశాంత్ కిషోర్ వాదన ఏంటంటే బీహార్లో 10% ఓటింగ్ రావడానికి బీజేపీకి 20 ఏళ్ళు పట్టింది, మాకు కొద్ది రోజుల్లోనే 15% అనుకూలత తెచ్చుకోగలిగామంటాడు. బట్ ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఓటింగ్గా కన్వర్ట్ అయ్యేదాకా మనం ఏం చెప్పలేం. ఇక ఈ ఫిగర్స్ చూస్తే మనకి ఏమర్థమవుతుంది, క్లియర్గా ఇండియా కూటమి బీహార్ గెలుస్తుంది అని అర్థమవుతుంది. కానీ ఇఫ్స్ అండ్ బట్స్ ఎందుకున్నాయి, ఎక్స్ ఫ్యాక్టర్స్ ఎందుకున్నాయంటే మొదటిది బీజేపీస్ ఎబిలిటీ టు డూ ద కోర్స్ కరెక్షన్. అంటే జరిగిన పొరపాటును సరిదిద్దుకొని ఎన్నికల కథన రంగంలో విజయం వైపుగా దూసుకెళ్లే స్వభావం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకు ఉదాహరణే మనకు 2024 2024 లోక్సభ ఎలక్షన్స్లో క్లియర్గా బీజేపీ దెబ్బతిన్నది. 63 సీట్స్ తగ్గినాయి, యూపీలో తగ్గినాయి. కానీ వాళ్ళు మీరు చూడండి, యూపీలో బై ఎలక్షన్స్ అన్నీ బీజేపీకి ఇచ్చింది. మళ్ళీ అలాగే మహారాష్ట్రలో ఇండియా కూటమి 48 సీట్స్లో 30 సీట్స్ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ గెలిచింది. హర్యానాలో 10కి సగం 5 సీట్లు, 10లో 5 కాంగ్రెస్ గెలుచుకుంది, 5 మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా హర్యానాలో తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉండే. మహారాష్ట్ర, ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉండే, ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండే, వాటిపైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉండే. అయినా కూడా హర్యానాలో గెలవగలిగారు. అఫ్కోర్స్ మహారాష్ట్రలో కొంత ఏక్నాథ్ షిందే పట్ల సానుకూలత ఉన్నమాట నిజం, కానీ హర్యానాలో మాత్రం తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉండి ఆ యాంటీ ఇన్కంబెన్సీని ఛేదించి అధికారంలోకి రాగలిగాను. దట్ షోస్ బీజేపీస్ ఎబిలిటీ టు కోర్స్ కరెక్ట్. అందువల్ల ఇంకా బీహార్లో ఎన్నికలకు ఇంకా 7 to 8-9 months ఉంది కనుక ఈలోగా బీజేపీ కోర్స్ కరెక్షన్ చేసుకోగలుగుతుంది అని. ఎందుకంటే ఆల్రెడీ జేడీయూ పేరుకు నితీష్ కుమార్ ముందు కూర్చొని కానీ మొత్తం సీన్ అంతా బీజేపీ క్యాప్చర్ చేసింది. ఇప్పుడు బీహార్ నుంచి చేస్తున్న వార్తలు ఏంటంటే బీజేపీ కంప్లీట్గా ఎన్డీఏను స్టీరింగ్ మొత్తం తన చేతిలో తీసుకుంది. ప్రశాంత్ కిషోర్ భాషలో చెప్పాలంటే నితీష్ కుమార్ ఫిజికల్లీ టైర్డ్, మెంటల్లీ రిటైర్డ్ అంటున్నాడు.
సో అందువల్ల నితీష్ కుమార్ ఫేస్ మాత్రమే ముందు పెట్టి స్ట్రాటజీ, ప్లాను, యాక్షన్ అంతా బీజేపీ చేస్తుంది. అందుకే ఈ మధ్య క్యాబినెట్ విస్తరిస్తే 7 కొత్త వాళ్ళని తీసుకుంటే 7 బీజేపీ వాళ్ళే. జేడీయూ వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు 36 మినిస్టర్ నితీష్ కుమార్ క్యాబినెట్లో ఉంటే 21 బీజేపీయే. అంటే క్లియర్గా బీజేపీ కంట్రోల్లోకి తీసుకుంది. బీజేపీ ఎబిలిటీ మామూలు ఎబిలిటీ కాదు. నితీష్ కుమార్ ఉమ్మ పడిపోతున్నాడు, నిజమే. నితీష్ కుమార్ బలం పడిపోతుంది, కానీ బీజేపీ బలం పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ 2020లో తీసుకుంటే ఆర్జేడీ బలం దాదాపు కాస్త తగ్గి 75 సీట్స్ గెలుచుకుంది లాస్ట్ ఎలక్షన్స్లో. మొత్తం 243 సీట్స్లో 75 సీట్స్ ఆర్జేడీ గెలుచుకుంది. ఇది లార్జెస్ట్ పార్టీగా అసెంబ్లీలో ఎమర్జ్ అయింది. 2015లో 80 సీట్స్ గెలుచుకుంది. అంటే ఆర్జేడీ బలం దాదాపు అదే స్థాయిలో కంటిన్యూ అవుతుంది. కానీ జేడీయూ 43 సీట్స్ పడిపోయింది. బాగా దెబ్బతిన్నట్టు జేడీయూ. బాగా లాభపడ్డది బీజేపీ, 74 సీట్స్ గెలుచుకుంది. ఇందులో అందువల్ల బీజేపీ ఎబిలిటీ కోర్స్ కరెక్షన్ స్కోప్ ఉంది కనుక బీహార్ను బీజేపీ నిలబెట్టుకుంటుందా అనేది ఒక అనుమానం. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే క్లియర్గా ఇండియా కూటమి గెలవాలి, కానీ గెలుస్తుంది అని కాన్ఫిడెన్స్గా చెప్పలేకపోవటానికి ఉన్న మొదటి ఫ్యాక్టర్ ఇది. రెండో ఫ్యాక్టర్ ప్రశాంత్ కిషోర్ తనకున్న 15% రేటింగ్ను నిలబెట్టుకోగలడా, ఓటింగ్గా మార్చుకోగలడా, సీట్లుగా కన్వర్ట్ అవుతుందా అని ఏ పార్టీని దెబ్బతీస్తాడు. బీహార్ లాంటి కాస్ట్ పాలిటిక్స్ ఉన్న రాష్ట్రంలో మీకు తేజస్వి యాదవ్కి ఎక్కడి నుంచి ఓట్లు వస్తున్నాయంటే చెప్పచ్చు, నితీష్ కుమార్కి ఎక్కడి నుంచి ఓట్లు వస్తున్నాయంటే చెప్పచ్చు. మరి ప్రశాంత్ కిషోర్ ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈ సీ ఓటర్ సర్వే ప్రకారం ప్రశాంత్ కిషోర్కు అన్ని సామాజిక వర్గాల నుంచి వస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా అప్పర్ కాస్ట్, కొంత ఓబీసీ ఓటర్ నుంచి వస్తుంది. ఈ ఓటర్లు అప్పర్ కాస్ట్ ఏమో బీజేపీ ఓటర్సు, ఓబీసీ ఓటర్లేమో ఆర్జేడీ ఓటర్సు, కొంత ముస్లిం ఓటర్స్ కూడా ఆ ప్రశాంత్ కిషోర్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వైపు షిఫ్ట్ అయినట్లు. సో మీకు గతంలో అదే జరిగితే ఆ ఓటింగ్ మరి ఖచ్చితంగా ఆర్జేడీకి నష్టమవుతుంది. అప్పర్ కాస్ట్ ఓటు తెచ్చుకుంటే బీజేపీకి నష్టమవుతుంది. అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఏ ఓటు తెచ్చుకుంటాడు, అసలు ఆ ఓటింగ్ నిలబెట్టుకుంటాడా, ఇదొక ఫ్యాక్టర్గా బీహార్ రాజకీయాల్లో ఉన్న సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కాంగ్రెస్. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా చూసుకుంటే లెఫ్ట్ ఫ్రంట్, బీహార్లో లెఫ్ట్ కూడా చాలా బలం. ఒక సిపిఐ ఎమ్మెల్యే 12 సీట్స్ గెలుచుకుంది. లెఫ్ట్ ఫ్రంట్ భారీ స్ట్రైక్ రేట్, పోటీ చేసిన సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకున్నారు. ఈవెన్ ఆర్జేడీకి కూడా వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, కానీ పూర్ స్ట్రైక్ రేట్ కాంగ్రెస్కే. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ సీట్లు గెలవడం వల్లనే లాస్ట్ ఎలక్షన్లో ఆర్జేడీ అధికారంలోకి రాలేకపోయింది. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇటీవల మనం చూసాం యూపీ, ఢిల్లీ ఇలా వివిధ చోట్ల కాంగ్రెస్ను ప్రశ్నిస్తూ ఇండియా కూటమి పక్షాలు మాట్లాడుతున్న వైఖరి చూసాం. అందువల్ల మా ఇండియా కూటమిలో అలయన్స్లో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది, కాంగ్రెస్ తన సీట్లను నిలబెట్టుకుంటుందా అనే ఫ్యాక్టర్స్ కూడా చాలా కీలకమైన ఫ్యాక్టర్స్. ఇక చివరిగా నితీష్ కుమార్ ఫ్యాక్టర్. బీజేపీకి ఒక రకంగా నితీష్ కుమార్ అసెట్, లయబిలిటీ ఎందుకంటే నితీష్ కుమార్ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది కనుక ఆయన నాయకత్వంలో ఎన్నికలేకపోతే అది బీజేపీని దెబ్బతీస్తుందని అనుమానం. కాదు అనుకుంటే బీజేపీలో కూడా పెద్ద డిమాండ్ ఉంది, మన ముఖ్యమంత్రి ఉండాలి అని. కానీ ఒక్కసారి నితీష్ కుమార్ కాదు అనుకున్న తర్వాత ఆయనకున్న సాలిడ్ ఓట్ బేస్ ఉంది. నితీష్ కుమార్ కేంద్ర కుర్మీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఒక బలంగా ఉన్నారు. పాస్మండా ముస్లిమ్స్ వీళ్ళు క్లియర్గా ఎన్డీఏకి దూరం అవుతారు. అందువల్ల నితీష్ కుమార్కు ఓడించే శక్తి ఉంది కనుక నితీష్ కుమార్ కీలకమవుతున్నాడు. ఒకవేళ నితీష్ కుమార్ని ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదంటే నితీష్ కుమార్ వెంటనే వెళ్ళి ఇండియా కూటమిలో చేరతాడు. వాళ్ళు అక్కడ రెడీ ఉన్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ కొత్త ఏం కాదు, ఇప్పటికి 5-6 సార్లు అటు ఇటు పోయాడు. అందువల్ల బీజేపీకి ఒక రకంగా నితీష్ కుమార్ మింగుడు పడతలేడు, ముందు వెనకకు పోయి ఆయన నాయకత్వంలో పోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాలి.
ఆయన వదులుకుంటే ఆయనకున్న కాస్ట్ ఓట్ బేస్ కాస్త ఎన్డీఏకు పడదు, ఆయనపై ఇండియా కూటమిలో కలిస్తే అది యాడ్ అవుతుంది. అందువల్ల నితీష్ కుమార్ అసెట్ అవుతాడా లయబిలిటీ అవుతాడా కూడా తేల్చుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. అందువల్ల ఇంకా ఎన్నికలకు 6-8 నెలలు ఉన్నాయి కనుక మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్. బట్ యాజ్ ఆఫ్ టుడే ఎలక్షన్ జరిగితే మాత్రం క్లియర్గా ఎన్డీఏకు కష్టకాలం ఉంది. నితీష్ కుమార్ పాపులారిటీ పడిపోవడం వల్ల, బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత వల్ల క్లియర్గా ఆర్జేడీకి ఇండియా కూటమికి అనుకూలంగా ఉంది.